గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీచ్ ప్రమాదాలపై ఎన్నిసార్లు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొంతమంది ఎందుకు పట్టించుకోవటం లేదో కూడా అర్థం కావటం లేదు. ఎందుకు ఇంత ఆవేదనగా మాట్లాడుతున్నామంటే, మొన్న కుక్కల దాడిలో భయపడి ఒక 7 ఏళ్ల బాలుడు ఆ ఫ్యామిలీ వెడ్డింగ్ యానివర్సరీ అని హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దామని చెప్పి ముందు బీచ్కి వచ్చారు. 7 ఏళ్ల పిల్లాడిని కోల్పోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రీసెంట్గా హైదరాబాద్కు చెందిన ఒక ఫ్యామిలీ వైజాగ్లో ఒక వెడ్డింగ్కి అటెండ్ అవ్వడానికి వచ్చారు. రిటర్న్ అయిపోతున్నాం, బీచ్ చూడకుండా వెళ్తే ఎలా అనుకుని ప్లాన్ చేసుకున్నారు. కానీ అందులో ఒక 45 ఇయర్స్ ఆమె అలల ధాటికి చిక్కుకొని అందులో చనిపోయింది. ఆమెను కాపాడడానికి వెళ్ళినటువంటి యువకుడి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఇవి ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఈ బీట్లో వర్క్ చేస్తున్నటువంటి పోలీసులు కూడా అవగాహన కల్పిస్తున్నారు. మీడియాలో కూడా ఈ ఘోరాలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా 3 అబ్బాయిలు ఇలా ఈ అలల ధాటికి తట్టుకోలేక వాళ్ళు కొట్టుకుపోతూ ఉంటే ప్రాణాలకు తెగించి కాపాడేవారు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, ఎంత నష్టం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎందుకు మరి ఇది సీరియస్గా ఎవరు తీసుకోవటం లేదు, అర్థం కావటం లేదు. ఈ 3 పిల్లల్ని కూడా ప్రాణాలకు తెగించి కాపాడినటువంటి పరిస్థితి ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే ఎంత ఘోరమైన నష్టాలు జరుగుతున్నాయి. సో ఇప్పటికీ కూడా బీచ్ అనేటప్పటికీ మీరు చూస్తున్నంత ఆహ్లాదంగా లోపల ఉండదు. అలల ధాటికి అలానే ఆ లోపల ఉన్నటువంటి రిప్ పవర్కి మనం ఎవరం తట్టుకోలేము. ఎటువైపు ఎలా సీ డైరెక్షన్ ఎప్పుడు ఉంటుందో మనకి తెలీదు. కాబట్టి ఆహ్లాదంగా ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు తీరంలో ఉండి చూసి వెళ్తే పర్వాలేదు. కానీ సరదాగా ఈత కొట్టాలి, సరదాగా స్నానం చేయాలి అంటే మాత్రం అందులో ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. సో సార్, మనం ఎప్పటికప్పుడు అలా అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాం. ఏం జరిగింది సార్? మొన్న 3 పిల్లలు ఆ వీడియోలు చూస్తూ వాళ్ళు కొట్టుకుపోతూ కాపాడండి అంటూ కేకలు పెడుతున్న మాటలు ఇంకా మనకి చెవుల్లో వినపడుతూనే ఉన్నాయి. అంటే ఏం లేదమ్మా, ఈ ఆర్కే బీచ్, పాండురంగపురం అన్నవి ఈ పబ్లిక్ హాలిడేస్ లేదంటే ఈ సండేస్లో ఎక్కువ విజిటర్స్ రావడం, అది కూడా ల్యాండ్ మార్క్ ఆర్కే బీచ్ దగ్గర బస్సులు దిగి కార్ పార్కింగ్ చేసుకొని ఎక్కువ మంది విజిట్ చేసేది ఆర్కే బీచ్ అయిపోయింది. అయితే ఇక్కడ కనీస జాగ్రత్తలు ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఏదో సముద్రంలో అన్న తర్వాత ఏదో నదిలో ఈత కొట్టినట్టుగా లేదంటే వేరే చోట నూతిలో ఈత కొట్టినట్టుగా స్టేబుల్గా ఉంటుందేమో, ఏం జరగదులే, అది భూమి తగులుతుంది, ఆ డెప్త్ అనేది ఎస్టిమేట్ చేయలేక చాలామంది ట్రాప్లో పడిపోతున్నారు. ఈ సముద్రంకి వచ్చేసరికి అక్కడ కరెంట్, మన భాషలో చెప్పుకుంటే కరెంట్, దాన్ని రిప్ అంటారు. ఆ రిప్లో అది ఆటోమేటిక్గా 4 అవర్స్ లో టైడ్, 4 అవర్స్ హై టైడ్ అంటారు అనమాట. అదొక భాష సముద్రంలో. 4 అవర్స్ ముందుకు వస్తుంది సముద్రం, ఇంకో 4 అవర్స్ బ్యాక్ వెళ్తుంది. 4 అవర్స్ ఫోర్స్ అది భూమి కక్షల ఆధారంగా అది ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడినప్పుడు కరెంట్ అనేది కూడా ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఆ కరెంటు ఎప్పుడు ఏర్పడింది అనేది సముద్రంలో నిత్యం ఏర్పడుతుంటుంది. అందులో కనుక ఒకసారి వెళ్తే ఆ గావరాలు వచ్చి ఆ గావరాలు ఎదురడానికి ప్రయత్నించి అలసిపోతారు మనిషి. ఈ అలసిపోయినప్పుడు ఆ కరెంట్ ఎంతసేపు ఉండదు, 1 మినిట్ ఉంటుంది. 1 మినిట్ తర్వాత సుడి అనేది వదిలేస్తుంది. ఆ టైంలో అలసిపోయి రేపు సుడి వదిలిన తర్వాత మళ్ళీ ప్రయత్నిస్తాడు అతను ఒడ్డుకు రావడానికి. అప్పుడు ఇంకా అలసిపోవడం, రిప్పులో అలసిపోవడం వల్ల ప్రయత్నం ఇంకా మరి అతను సక్సెస్ అవ్వక కెరటాల మధ్య మునిగిపోవడం అవుతుంది. అయితే మేము దీనికి ప్రకాశంగా చాలామంది లైఫ్ సేవింగ్స్ చేస్తున్నాము. బీహారు, ఛత్తీస్గఢ్ తర్వాత చాలా చోట్ల నుంచి విజిటర్స్ వస్తుంటారు. వాళ్ళకి అలాగే అవేర్నెస్ చేస్తుంటాం. అలాగే జీవీఎంసీ నుంచి రౌండ్ ద క్లాక్ మ్యాక్సిమం 9 తర్వాత ఉండరండి. రౌండ్ ద మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు షిఫ్ట్ల వారీగా జీవీఎంసీ వారు స్విమ్మర్స్ని ప్రొవైడ్ చేశారు. వాళ్ళని మెయింటైన్ చేయడం, వాళ్ళని పర్యవేక్షించడానికి మెరైన్ పోలీసులు ఎప్పటికప్పుడు చూస్తుంటే వాళ్ళే లైఫ్ సేవింగ్స్ వారానికి 1-2 సేవ్ చేస్తున్నారు. ఎప్పుడో అడపా మరి ఇంకా వాళ్ళకి మరి సేవ్ చేయలేని పరిస్థితుల్లో మునిగిపోవడం జరుగుతుంది. ఎక్కువ పాటుపడేది ఈ జీవీఎంసీ స్విమ్మర్స్. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో ఈ నలుగురు స్విమ్మర్స్ మంచి పట్టుదలతో కుర్రాన్ని కాపాడడం జరిగింది. నేను వచ్చిన 4గురిలో, అందులో ఇతను కూడా కళ్యాణం ఈరోజు షిఫ్ట్ డ్యూటీలో ఉన్నాడు. ఇప్పుడు గ్రేట్ జాబ్ కళ్యాణ్ గారు. జనరలీ ఇప్పుడు వెదర్ కండిషన్స్ వల్ల సీ మరింత రఫ్గా ఉంది. ఆ విషయం చాలా మందికి తెలియట్లేదు. లోకల్గా ఉన్న వాళ్ళకైతే కొంత ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఉంటాయి కాబట్టి ఇక్కడ స్విమ్ చేయకూడదు, ఇక్కడ ఉందాం, ఇలా ప్లాన్ చేసుకుంటారు. బట్ టూరిస్టులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలా వరకు అవేర్నెస్ లేదు. ఇప్పుడు మొన్న 3 పిల్లలు కొట్టుకుపోతున్న వాళ్ళు మన వైజాగ్ వాళ్ళే, కొబ్బరితోట ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఏం జరిగింది ఆ రోజు? నమస్కారం అండి. మేము జీవీఎంసీ పరిధిలో వర్క్ చేస్తున్నాం, లైఫ్ గార్డ్స్, బీచ్ లైఫ్ గార్డ్స్. అండ్ ఏంటంటే నిన్న 3 స్నానానికి అనేసి వచ్చారు. యాక్చువల్లీ అంటే బీచ్ ప్రవాహం ఎవరికి జనాలకి ఇంచుమించు తెలీదు. మేము చెప్తున్నా సరే లోపలికి ఇంకా కొద్ది వెళ్తారు అనమాట. ఇంకా మేము ఏం చేయలేని పరిస్థితుల్లో మేము కూడా రిస్క్ చేయవలసి వస్తుంది.
అదేవిధంగా నిన్న జరిగిన విషయంలో కూడా ముగ్గురు వెళ్ళిపోయారు. ముగ్గురు వెళ్తుండగా ఇద్దరేమో బయటకు వస్తారు, వెంటనే కెరటానికి ఇద్దరు లాక్కి వస్తారు మన లైఫ్ గార్డ్. అదేవిధంగా ఒక అబ్బాయి లోపలికి వెళ్తుండగా రిప్ కరెంట్లో పడిపోయాడు. ఆ రిప్ కరెంట్ అనేది చాలా డేంజర్. అది చాలా మందికి చెప్పినా సరే అర్థం చేసుకోరు అనమాట. అదేవిధంగా మేము కూడా తెగించి లోపలికి సేఫ్టీ లేకుండా ఆ ఒక్క రింగితో మొత్తం అందరం కలిసి వెళ్ళి తీసుకురావడం అనేది జరిగింది. మా లైఫ్ గార్డులు మొత్తం నలుగురం కలిసి. జనరల్గా మీరు ఎంత ట్రైన్డ్ అయినా రిప్ పవర్కి మీరు కూడా భయపడే పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే ఆ ఫోర్స్కి మీరు కూడా తట్టుకోలేరు. అలాంటిది ఎవరో ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళని రక్షించడం వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్, ఆ సమయంలో అవన్నీ పట్టుకొని వెళ్ళాలి అంటే వాళ్ళు ఇంకొంత దూరం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో ఏం చెప్తారు అసలు మీకు? యాక్చువల్లీ మేము కూడా వెళ్ళేటప్పుడు ఒక రాయి దగ్గర నించేటప్పుడు ఒక 10 నిమిషాలు అనేది మేము కూడా జడిసాం ఆ అలల కొద్దీ. ఆ రిప్ కరెంట్లో మమ్మల్ని మేము కూడా అయిపోతామనేసి భయం వేసింది కూడా. అంతే, ఇంకా చిన్నపిల్లడు కదా అనేసి ఏదైతే అది అయిందనేసి అంటే ఆ రింగ్ కూడా తీసుకెళ్ళి అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎంత ఏజ్ ఉంటుందండి ఆ ముగ్గురు పిల్లలకి? 10 years, 13 years, మాక్సిమం 15 years బిలో మేడం. ఫ్యామిలీ కాదు మేడం, ఓన్లీ సింగిల్. ముగ్గురు వచ్చేసి స్టూడెంట్స్ మేడం, చదువుకుంటూ. అలాది వచ్చేసి మనకి ఇక్కడే పూర్ణ మార్కెట్ దగ్గర మేడం, కల్లుపాకలు అనమాట. ఆ చిన్నపిల్లలకి చెప్తూనే ఉన్నారు లైఫ్ గార్డ్స్, మన మెరైన్ పోలీసులు అందరం హెచ్చరిస్తూనే ఉంటాం. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి మేము సరదాగా ఆడుకోవాలి అనే ఎగ్జైట్మెంట్లో వాళ్ళు నిన్న దానికి తోడు మేడం ఈ బీచ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకి అమావాస్య పౌర్ణమి అనేది చూసుకోవాలి మేడం. ఆ 2 రోజులు వచ్చేసి మనకి ఈ అలలు వచ్చేసి ఆటుపోట్లు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ 2 రోజులలో మనం ఏమాత్రం మన కనుచూపు మేరలో కూడా మనం అబ్జర్వ్ చేయకపోతే ఖచ్చితంగా లోపలికి వెళ్ళే ప్రమాదాలు. ఈ 2 రోజుల్లో సీ చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటుంది, అంతే డేంజరస్ మేడం. బ్యూటిఫుల్ ఎంత ఉంటుందో అది డేంజరస్ కూడా అలానే ఉంటుంది. ఆ 2 రోజులు అనేది మనకి మంత్లీలో చాలా ఇంపార్టెంట్ డేస్. అదేవిధంగా మనకి జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ అనేది, మన మెరైన్ పోలీసులు, మన 3 టౌన్ పోలీసులు వాళ్ళు కూడా ఉంటారు బీచ్లో. ఎప్పటికప్పుడు మనమైతే కనుక అనౌన్స్మెంట్ చేస్తూ సందర్శకులు లోపలికి వెళ్లకుండా వాళ్ళకి ఏమైనా జరగకుండా అనేది చూసుకుంటూ ఉంటాం మేడం ఇక్కడ. నిన్న అనేది మొత్తానికైతే కనుక ఆ బాబు బతకడానికి దేవుడు గాడ్ మేడం నిజంగా. ఎందుకంటే లోపలికి అంత లోపలికి వెళ్ళే ముగ్గురు మా లైఫ్ గార్డ్స్ అనేసి నిన్నటికి మాత్రము వాళ్ళకి దేవులతో సమానం మేడం నిజంగా. ఎందుకంటే వీళ్ళ ప్రాణాలను లెక్క చేయకోకుండా లోపలికి వెళ్ళిపోయారు. సేమ్ 1 week బ్యాక్ మేడం ఇన్సిడెంట్స్ మనకి పాండురంగాపురం దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పెద్ద ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆ రోజు అక్కడ స్విమ్మర్స్ కానీ మేము వన్ సైడ్ వచ్చేసాం. అంటే ఇప్పుడు బీచ్కి 50 meters ఇక్కడ డ్యూటీ చేస్తే మనం ఇక్కడ వరకు డ్యూటీ చేయాలి. మేము ఇటు సైడ్ వచ్చేసరికి అటు సైడ్ జనాలు వెళ్ళిపోతారు లోపలికి. ఆ రోజు సిచ్యువేషన్ అదే మేడం. మేము అక్కడ చెప్పొచ్చాము, ఇక్కడికి వచ్చేసరికి ఆవిడ పెద్ద ఆవిడ వచ్చింది. జస్ట్ అలా లోపలికి వెళ్ళగానే ఆవిడ ఇదైపోయింది. పబ్లిక్ ఏడ్ చేశారు, అతనికి చెరువులో ఈతొచ్చు అంట. కానీ అతను ఏం చేశాడు, ఆవిడని సేవ్ చేయాలనే విషయంలో అతను వెళ్ళిపోయి అతను లోపలికి వెళ్ళిపోయాడు. అది డబుల్ డెత్గా మారింది. చెరువులో ఈత కొట్టడం ఈజీయే, బావుల్లో ఇవి, కానీ బీచ్లో స్విమ్ చేయడం అనేది చాలా వరకు కష్టం, అది చేయలేరు. ఇదే చాలా క్లారిటీ. ఇప్పుడు మీ ముందు అంటే ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటాం, కానీ సీ దగ్గర మనం అస్సలు సాధ్యం కాదు మేడం. లైఫ్ గార్డ్స్ ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్లో వీళ్ళ ప్రాణాలు అంటే వీళ్ళ మా జాబ్ అలాంటిది కాబట్టి ప్రాణాలకు తెగించి చాలా మందిని కాపాడడం జరుగుతుంది. కానీ పబ్లిక్ మాకు చెరువులో ఈత వస్తుంది, సముద్రంలో చేయలేమా అనేది అయితే నాట్ ఇంపాసిబుల్ మేడం, సీలో మాత్రము. అలాగా ఆ రోజు మనకి పాండురంగపురం దగ్గర డబుల్ డెత్ చూడాల్సింది వచ్చింది మేడం. ఆ రోజు మన లైఫ్ గార్డ్స్ ఉన్నా కూడా తమరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నారేమో, సీ అనేది చాలా రఫ్గా ఉంది. అక్కడి వరకు వచ్చేసింది మేడం, అక్కడి వరకు వచ్చేసింది ఇప్పటి వరకు అయితే కనుక. మీరు జనరల్లీ రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా పిల్లల్లా మారిపోతారు బీచ్ దగ్గర. కంపల్సరీ మేడం. అంటే వాళ్ళకి వీకెండ్ వస్తుంది ఒక సరదా మేడం, మేము బీచ్కి వెళ్తున్నాము, నలుగురికి చెప్పుకోవాలి, సరదాగా ఎంజాయ్ చేసాము అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వన్స్ లోపలికి అడుగు పెట్టాక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు మేడం. ఆ ఎంజాయ్మెంట్గా ఫీల్ అయిపోతారు సముద్రంలోకి ఒకసారి వచ్చిన తర్వాత. మనం పబ్లిక్ ఎంతసేపు చెప్పినా వాళ్ళు ఏంటంటారు, మేడం మేము దూరం నుంచి వచ్చాము, మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వరా, మీరేంటి మేడం ఆర్గ్యూ చెప్తారు, మాకు తెలుసు మేడం, మేము లోపలికి వెళ్ళాం మేడం, మేము జాగ్రత్తగా ఉంటాం అని చెప్తూనే ఉంటారు. కానీ నీళ్ళలో సరదాగా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న కాసేపు ఇంకొంచెం లోపలికి వెళ్తే బాగుంటుంది, ఇంకొక స్టెప్ వేద్దాం లోపలికి, ఇంకా బాగుంది. ఇంకా ఆ అలల తాకిడికి ఏమైందంటే మనుషులు ఫ్లోటింగ్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు సరదాగా లెగుస్తూ ఉంటారు కదా మేడం, ఆ ఫీలింగ్ కోసం వాళ్ళు లోపలికి వెళ్దామనే ఫీలింగే ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో కనుక జాగ్రత్తలు పాటించకపోతే కనుక మాకు లైఫ్ గార్డ్స్కి అందరికీ చాలా ఇబ్బంది అవుతున్నాయి మేడం ఇక్కడ.
సో ఇదండి మనం ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్లో అమావాస్య పౌర్ణమికి బీచ్ ఆటుపోట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు డ్యూ టు వెదర్ కండిషన్స్ కూడా మనకి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది. అయ్యో అసలు మత్స్యకారులే రోజు సముద్రంపై ఆధారపడి జీవించేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా మీరు వేటకు వెళ్ళొద్దు అని హెచ్చరిస్తుందంటే మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు. అలా అని సరదాగా వచ్చిన వాళ్ళు బీచ్లో దిగండి అని అర్థం కాదు కదా. ఎప్పటికప్పుడు ఎందుకంటే ఇంత ఆవేదనగా చెప్తున్నాం. విశాఖ అనేది అందరూ కూడా టూరిస్ట్ ప్లేస్, ది బెస్ట్ ప్లేస్ అంటే ముందు బీచ్. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టలేంది, ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేది బీచ్ ప్లేస్. ఇలాంటి చోట ప్రమాదాలు జరుగుతూ ఉంటే చెప్పడానికి, చూడటానికి, వాళ్ళు కాపాడడానికి వెళ్ళి ఒక్కొక్కసారి ప్రాణాలతో వాళ్ళని ఒడ్డుకి తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఉన్న మా అందరి ఆవేదన ఇదే. సో ఆహ్లాదకరమైనటువంటి బీచ్ ప్రాంతాన్ని అంతే ఆహ్లాదంగా ఎంజాయ్ చేద్దాం, విషాదాలు జరగటానికి ఎలాంటి తావు లేకుండా చేద్దామనే కాన్సెప్ట్తోనే ఇంత ఆవేదనగా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.